అందరికీ హాయ్ అండి. ఇవాళ అయితే పెద్ద సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు అది లిరికల్ సాంగ్ కావచ్చు అనుకున్నాం, కానీ మనకు సినిమా వాళ్ళు అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారండి. మనకు డైరెక్ట్ వీడియో సాంగ్లేగా రిలీజ్ చేశారు. అదొక పెద్ద ఫ్యాన్స్కి అదొక పండగ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 85% అది వీడియో సాంగ్ లాగానే ఉందండి. ఇక సాంగ్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా ఒక 4 పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ గారి లుక్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి చరణ్ గారి డ్యాన్స్, థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్, రెహమాన్ గారు మ్యూజిక్ గురించి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి లొకేషన్స్, మనకు సాంగ్లో వచ్చే లొకేషన్స్. అవన్నీ లుక్స్ పరంగా వస్తే మనకు ఫ్యాన్స్కి అయితే ఈ సినిమాతోటి పండగని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మన గేమ్ చేంజర్ సినిమా లుక్స్ చూసి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఇది మాత్రం ఈ సినిమాతోటి ఈ లుక్స్ పరంగా మనకు ఫ్యాన్స్కి అయితే పండగని చెప్పుకోవచ్చు. ప్యూర్ మాస్ లుక్లో ఉన్నాడండి ఈ సినిమాలో. చూస్తే మనకు ఫస్ట్ ఏమనుకున్న రంగస్థలం లుక్ అలానే అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఈ సాంగ్ వచ్చినాక చూస్తే ఆ గడ్డం కానీ, హెయిర్స్ కానీ, చేతిలోకి థ్రెడ్స్, మెడలో చైన్ లాంటివి పెట్టుకొని త్రోఅవుట్ సాంగ్ మొత్తం మాస్ లుక్లో ఉన్నాడండి. లుక్తో పాటు ఒక యాటిట్యూడ్, ఆ బీడీ పట్టుకోవడం కానీ, ఆ ప్యాంటు పైకి అనుకొని ఉండడం కానీ, షర్ట్ ఫోల్డింగ్ కానీ ప్యూర్ మాస్ లుక్లో ఉన్నాడండి. ఇక డ్యాన్స్ పరంగా వస్తే మనకు తెలుసుగా రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఎలాగ తీస్తే ఇరగదీస్తాడు మామూలునే. కాకపోతే మన ప్రీవియస్ సినిమా గేమ్ చేంజర్లో కొంచెం ఆ సాంగ్స్కి ఆ డ్యాన్స్ మనకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అంతే. కాకపోతే అది మొత్తం ఈ సినిమాతో తీరిపోద్దండి. మనం మొన్న ప్రోమోలో చూసిన స్టెప్, సాంగ్ స్టార్టింగ్ అదే స్టెప్తో స్టార్ట్ అవుద్దండి. మనకు 38 సెకండ్లో ఒక స్టెప్ స్టార్ట్ అవుద్ది. జానీ మాస్టర్ గారు ఏమైనా కొరియోగ్రఫీ చేశారో ఆ కొరియోగ్రఫీకి తగ్గట్టు రామ్ చరణ్ గారు ఆ డ్యాన్స్, చరణ్ గారి గ్రేస్తో పాటు ఆ మొత్తం పాటకి ఆ స్క్రీన్ మొత్తానికి ఒక కళ వచ్చినట్టు ఉందండి. డ్యాన్స్ మొత్తం ఇరగదీసేశాడు. ఆ 38 సెకండ్లో వచ్చేది ఒకటి, మళ్ళీ 3 నిమిషాల 41 సెకండ్లో వచ్చే స్టెప్ అయితే మామూలుగా ఉండదు. ఆ స్టెప్స్కి మన చరణ్ గారు డ్యాన్స్ ఎంత సింపుల్గా చేస్తున్నారంటే ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ, ఆ స్టెప్పును ఎంజాయ్ చేస్తూ, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషను కష్టపడి చేస్తున్నట్లే, ఏదో ఇష్టపడి చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. ఎంత సింపుల్గా బాడీ మొత్తం ఏదో స్ప్రింగులు పెట్టుకొని గాల్లో తేలుతున్నట్టుగా డ్యాన్సులు చేసేసాడండి. ఈ మ్యూజిక్ పరంగా వస్తే మనకు రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు ఫిలింలో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నాడండి. మ్యూజిక్ పరంగా మాత్రం చాలా బాగుంది. సాంగ్ చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ మ్యూజిక్. ఎందుకంటే సాంగ్ మొత్తం ఒకటే బీట్లో వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టినట్టు మాత్రం అనిపించదు. చాలా కొత్తగా రీఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది ఆ సాంగ్ మొత్తం. ఆ బీట్ అయినా, సాంగ్స్ అయినా, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లిరిక్స్. మనకు పల్లెటూరులో ఎలాంటి పదాలు వాడతాం, ఊత పదాలు అంటాం కానీ అలాంటి ఊత పదాలతో లిరిక్స్ రాసుకున్నారు. ఆ లిరిక్స్కి తగ్గట్టు మ్యూజిక్ ఒకటే బీట్లో వెళ్ళిపోతుంది. సాంగ్ మాత్రం ట్యూన్ అయినా, సాంగ్ అయినా చాలా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక లొకేషన్స్ పరంగా చూసుకుంటే మనకి చరణ్ గారు కనబడ్డ ప్రతిసారి స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కొత్త లొకేషన్లో ఉందండి. మనకు ఇంతకుముందు చూడనట్టు కొత్త ఫ్రెష్ స్క్రీన్లు కనిపిస్తుందండి. స్టార్టింగ్లో వచ్చిన లేకపోతే ఎండింగ్లో వచ్చేటి లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవండి. ఆ లొకేషన్ ఎడ్జ్లో నిలబడి చరణ్ గారు వేసే స్టెప్లకి ఆ స్క్రీన్ మనకు ఒక కలర్ఫుల్గా గ్రాండియర్గా కనబడుతుంది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్, ఆ స్క్రీన్స్ చూస్తేనే మనకు అది తెలిసిపోతుందండి. బుచ్చిబాబు గారు ఈసారి గట్టిగా ప్లాన్ చేశారండి సినిమా. ఫ్యాన్స్కి అయితే ఈ పాట మాత్రం పండగని చెప్పుకోవచ్చు అండి. ఫ్యాన్స్కే కాదు, మిగతా వాళ్ళకి కూడా పాట ఖచ్చితంగా నచ్చుతుంది. పాట మాత్రం సూపర్గా ఉంది. అటు ఫ్యామిలీ ఆడియన్స్కైనా, మాస్ ఆడియన్స్కైనా ఎవరికైనా పాట నచ్చే విధంగా ఉంది. చూద్దాం మరి సాంగ్ మాత్రం యూట్యూబ్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందండి. నాకైతే ఖచ్చితంగా ఒక రికార్డులో వెయిట్ కొనసాగిస్తే అనిపిస్తుందండి. ఎందుకంటే సాంగ్ మాత్రం అరాచకంగా వచ్చింది.